నమస్తే అండి. మిర్రర్ టీవీకి చాలా చాలా ధన్యవాదాలు. మీకు కృతజ్ఞతగా ఉంటాం తమ్ముడు. ఎందుకంటే స్టార్టింగ్ మాది పడేసిన దగ్గర నుంచి మీరు కవర్ చేస్తున్నారు. హైడ్రా రంగనాథన్ చేస్తుంటే మీరు మా దగ్గర అన్నీ ఉన్నాయని, మేము జెన్యూన్గా ఉన్నామని ప్రూవ్ చేసింది మీరు. కాబట్టి మీకు మేము చాలా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాం. మా బాధలు ఏంటిదో మీరు బయట చూపిస్తున్నారు కాబట్టి మేము మిర్రర్ టీవీకి మాత్రం చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాము. ఏందమ్మా వాణి జాగ్రత్త ఎంత ఎంత ఎక్స్టెంట్ ఉంది తహసీల్దార్ గారు మొత్తం? ఇది 15 acres 38 గుంటా సార్. ఇది సర్వే నెంబర్ 45. ఇది ఉన్న కాల్ జాగా ఎంత ఉన్నది? 1 acre 10 గుంటా. 1 acre 10 గుంటా. అంత మీకు ఎంత ఉన్నది? హౌసింగ్ బోర్డుకి ఎంత ఉన్నది? ఇది హౌసింగ్ బోర్డ్ ఇది ఓపెన్ స్పేస్ సార్. హౌసింగ్ బోర్డ్ లేఅవుట్ లో మరి ఏంటి కాంచన ఎస్సీల భూమి అని అంటారు కదా? ఎస్సీలో లేదు సార్, మేము 2008 వరకు మా పక్కా ఇండ్లు ఉన్నాయి సార్ అక్కడ. అందులో అక్కడ మొత్తం మా పక్కా ఇండ్లు. అయితే అక్కడ పక్కా ఇండ్లు ఇది మొత్తం 2 acres ఇది ఫరాతుల్లది. ఫరాతుల్లకు 2 acres అయినది ల్యాండ్. ఆయన ఏం చేసినట్టు 2 acresలో 40-60 చేసిండు మాకు. చేసి ఏం చేసినట్టే 60%లో మా గుడిసెలోకి అని చెప్పి రాసిచ్చాడు ఆయన. అది లోక్ అదాలత్ నుంచి మాకు 2008కి మా పేపర్స్ కూడా వచ్చేసినాయి. అంటే 2006లో వచ్చినాయి కానీ మాకు 2008లో మా దగ్గర లేనందుకు వీళ్ళు పడేసారు. మేము మళ్ళీ అవి తెచ్చేసుకొని మళ్ళీ మేము అందరం కట్టుకొని 2008 నుంచి ఇప్పటి వరకు మన స్టీల్ వీల్ తీసేసేంత వరకు మేము అక్కడే ఉన్నాం. అక్కడే ఉండి అక్కడ నల్లలు ఉన్నాయి, కరెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. మాకు ఆధార్ కార్డులు ఉన్నాయి, మెట్ 73లో ఓట్లు వేసినవి ఉన్నాయి, అన్నీ మాకు అక్కడే ఉన్నాయి. అక్కడే ఉన్నాక ఏం చేసారంటే వీళ్ళు తర్వాత మేమేమిటో ఎస్సీ కమిషన్కి అప్రోచ్ అయినాక వీళ్ళు వచ్చారు, మన హైదరాబాద్లో వచ్చారు. వచ్చి ఏం చేశారంటే అన్నీ సర్వే చేసుకొని పోయారు. సర్వే చేసుకొని పోయి వీళ్ళందరికీ నోటీస్ ఇచ్చి బిల్డింగ్కి కూడా నోటీస్ ఇచ్చారు. ఈ 2 ఎకరాలలో ఈ కాలేజ్ కూడా ఉంది, ఈ ఇండ్లు కూడా ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అంటే అన్ని కబ్జా అయిపోయినాయి. ఆయన 5 ఎకరాలకు ఆయన ఉన్న దాంట్లో 3 ఎకరాలు కబ్జా అయిపోయింది. 2 ఎకరాలలో ఇది మిగిలిన దాంట్లో ఇది కూడా 1.5 ఉంది. అయితే మేము అక్కడే ఉన్నప్పుడు ఈ బిల్డర్ ఎవరైతే ఇక్కడ ఉండో 54 మందిలో 34 మంది నాకు అమ్మిందని ఒక బిల్డర్ క్లెయిమ్ చేసిండు దీని మీద. చేసినప్పుడు మేము అందులో లేము కాబట్టి ఆయన మాకు అక్కడ కంచె కట్టించిండు. అక్కడ నుంచి అక్కడ కంచేసి మాకు గేట్ అక్కడ పెట్టించిండు. మేము ఆ గేట్ మేము ఇటు రాము, మేము ఇటు సైడ్ రాము. అక్కడ నుంచి ఎస్సీలు మొత్తం అక్కడ నుంచి అటే మేము పోతాం, అటు నుంచి అటే వస్తాం. అయితే ఈయన మా దగ్గరకు వచ్చినప్పుడు వచ్చేసి మా గుడిసెలలోకి వచ్చిండు హైడ్రా కమిషనర్. వచ్చి మా దగ్గరకు వచ్చి అది పడేయక ముందు 4 నెలల ముందు వచ్చేసి మమ్మల్ని అందరిని అడిగితే మేము అందరం చెప్పినాం, మేము ఇట్లున్నాం, దాన్ని లోక్ అదాలత్ అవన్నీ చూపించినాం. ఆయన ఏమంటారంటే ఫరాతుల్లా మీకు ఉండమని ఇచ్చిండు, మా కట్టుకోమని ఇవ్వలేదు అంటాడు. అంటే మీకు ఉండడానికి ఇచ్చిండు అంతే కానీ కట్టుకోవడానికి లేదంటాడు. అనేసి అంటే మేము ఎస్సీ కమిషన్ ఆయన లోక్ అదాలత్ నుంచి వచ్చిన కోర్టు పేపర్స్ మాకు పంపించారు. ఉన్నాయి అన్నీ ఉన్నాయి మా దగ్గర. ఆ పేపర్స్ మన దగ్గర ఉన్నాయి. దాని తర్వాత ఏంటంటే వీళ్ళు వచ్చారు, మాకు నోటీసులు ఇవ్వలేదు. మేము హైడ్రా కమిషనర్ మేమే పోయి కలిసినాం. కలిసి సార్ మళ్ళీ మాకు నోటీసులు ఇవ్వలేదు, చుట్టుపక్కల అందరికీ నోటీసులు, ఈ బిల్డింగ్ కూడా నోటీస్ ఇచ్చారు. అంటే ఏమన్నాడంటే ఆయన, మేడం మీకు మేము నోటీసులు ఇవ్వలేదు కదా, మిమ్మల్ని పిలవలేదు కదా, మీరు ఎందుకు వచ్చారు మా దగ్గరికి, మీరు వెళ్ళిపోండి అన్నాడు. సరే మా దగ్గరికి రారు కదా, మేము కమిషన్లు ఉన్నాం కదా అనుకున్నాం మేము. కానీ ఆయన పొద్దున్న 10 గంటలకు దిగినారు హైదరాబాద్లో. 3 గంటల దాకా ఏం చేయలేదు. అన్ని మీడియా చాలా వచ్చింది. అయితే మీడియాని అందరినీ పంపించేసి అన్నీ ఉన్నాయి. గుడిసెలు ఉండే పక్కా ఇండ్లు 2008 నుంచి మేము మళ్ళీ గుడిసెలు వేసుకొని ఉన్నాం. కానీ ప్రతిసారికి ఏమైనా కడతామంటే వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారంటే దీని మీద స్టేటస్ ఉంది కాబట్టి దీన్ని మార్చొద్దు. అయితే మనకు 1971లో ఇది ల్యాండ్ అక్విజిషన్ అయినట్టు మనకు అవార్డు కార్డ్ పబ్లిష్ అయింది సార్. 15 acres 38 గుంటాస్ 45 సర్వే నెంబరు. 15 acres 36 గుంటాసు ల్యాండ్ అక్విజిషన్ అయినట్టు 1971 December 31 నాడు మనకు అవార్డు కాపీ ఒకటి ఉంది సార్.
అది ఓడిపోయింది, హౌసింగ్ బోర్డులో ఓడిపోయింది. చూపియమ్మా. ఇదిగో. ఇది సుప్రీంకోర్టుది హౌసింగ్ బోర్డు ఓడిపోయింది. అది ఇవా ఇదా ఇది సుప్రీంకోర్టులో హౌసింగ్ బోర్డు ఓడిపోయింది ఈ ల్యాండ్ మీద. ఒక పని చేయండి మన అమ్మ, నాకు రిలవెంట్ డాక్యుమెంట్ తీసుకొని విత్ ఆర్డీఓ రావాలి, తహసీల్దార్ గారు, ఆర్డీఓ ప్లస్ హౌసింగ్ బోర్డు వాళ్ళు, ఇవన్నీ డాక్యుమెంట్ తీసుకొని 24 తారీఖున 3 గంటలకు మీరు ఆఫీస్కి రండి. శ్రీధర్ 24 3 గంటలకు వీళ్ళంతా హియరింగ్ మన ఆఫీస్కి వస్తే ఇవన్నీ రిలవెంట్ డాక్యుమెంట్స్ వెరిఫై చేద్దాము. మనకు లీగల్ వాళ్ళని పిలిపిస్తా, ఏందో చూసి మనం సెటిల్ చేద్దాం ఇది. ఓకేనమ్మా? సరే అమ్మా, 24 తారీఖున రండి. థ్యాంక్ యూ. ఏంటి సార్ సమస్య సాల్వ్ అయినట్లా లేదంటే ఇంకా పెండింగ్లో ఏమన్నా ఉందా? ఇప్పుడు ఆర్డీఓ గారు లేరు, ఈరోజు మినిస్టర్ ప్రోగ్రామ్ అక్కడ వెళ్ళినారు. 24 తారీఖు నాడు మధ్యాహ్నం 3 గంటలకు ఎస్సీ కమిషన్ రామని చెప్పి వాళ్ళకు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ, హౌసింగ్ బోర్డు వాళ్ళు కానీ, రెవెన్యూ శాఖ వీళ్ళందరూ వచ్చి అక్కడ మాకు రిలవెంట్ డాక్యుమెంట్ దాఖలు చేస్తే మరి హియరింగ్ పెట్టి చూసి తప్పకుండా ఏదైతే ఈ 40 సర్వే నెంబర్ల పేదోళ్ళ ఇండ్లు ఉండేనో వారు తప్పకుండా న్యాయం చేస్తాం. ఎస్సీ ఎస్టీ కమిషన్ వారికి అండగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ 24 తారీఖు వచ్చిన తర్వాత అవన్నీ డాక్యుమెంట్ వెరిఫై చేసి తప్పకుండా వాళ్ళకి న్యాయం చేసేందుకు ఎస్సీ ఎస్టీ కమిషన్ అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సార్ ఇప్పుడు ఇక్కడ ఈ వెంగళరావుకు నగర్ సంబంధించి ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చెప్పినటువంటి విషయాలను పట్ల మీకు అర్థమైనటువంటి విషయం ఏంటి సార్? మరి నాకు అర్థమైంది ఏంటంటే హౌసింగ్ బోర్డు ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఓడిపోయింది వాళ్ళు చెప్పిన దాని ప్రకారం. ఇప్పుడు దీన్ని అవసరం ఉంటే ఇండ్లు ఉండే వాళ్ళకు, అయితే ఒక ముస్లిం క్యాండిడేట్ వాళ్ళకు ఇళ్ళకు జాగా దానం ఇచ్చినట్టు ఉన్న వాళ్ళకు ఉన్నది, అది ఉండేదానికి ఇచ్చారు కానీ కట్టుకుందానికి లేదని చెప్పి వాళ్ళు హైడ్రా కమిషన్ ఏదో మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఉండేదానికి ఇచ్చినట్టే కూడా గదే, కట్టుకునేందుకు అది గదే ఉంటుంది. మరి ఏదో తప్పకుండా వారికి నిజంగా ఏదైనా ఉంటే కూడా తప్పకుండా వాళ్ళు ఎస్సీఎస్టీని ఆదుకుంటాం. వాళ్ళకి ఏ అవకాశం ఉన్నా తప్పకుండా అందరికీ హౌసింగ్ బోర్డులకు కానీ, జిహెచ్ఎం అధికారులకు కానీ, రెవెన్యూలకు కానీ డైరెక్షన్స్ ఇచ్చి తప్పకుండా వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా తప్పకుండా మేము చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను హామీ ఇస్తా ఉన్నాను. వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇప్పించేది ఇది సమస్య అయిన తర్వాత ఆలోచిస్తాం, కానీ మొదటి ప్రియారిటీ వాళ్ళకి ఇచ్చేది ఈ స్థలమే ఇప్పిస్తాం వాళ్ళకి. చూస్తాం అది ఏముంది అవన్నీ కూడా మాకు డాక్యుమెంట్ హియరింగ్ పిలిచినాయి కదా. మా కమిషన్ మా యొక్క సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, మాకు ఆర్డీఓ స్థాయి అధికారులు ఉంటారు, మా దగ్గర తహసీల్దార్ ఉంటారు. హియరింగ్ పిలిపించి అది ఏముందో చూసి సాధ్యత పాలిస్తాం. చట్టానికి విరుద్ధంగా ఉండి వాళ్ళకి సాయం లేని పరిస్థితులు ఉంటే అప్పుడు చూపేసి గురించి ఆలోచన చేస్తాం. కానీ ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళ స్థలాలు వాళ్ళకి ఇచ్చేదానికి మొదటి ప్రియారిటీ ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో వెంగళరావు నగర్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి భూములు ఏదైతే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారే కావచ్చు, అదేవిధంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పేదలను ఇబ్బందులను పెట్టే వేళ మరి ఈరోజు అయితే ఎస్సీ కమిషన్కు సంబంధించినటువంటి వెంకటయ్య గారు అయితే ఇక్కడికి వచ్చారు. అదేవిధంగా వీళ్ళ భూములు వీళ్ళకి ఇప్పించి తప్పకుండా న్యాయం చేస్తాము అనే విధంగా ఆయన మాట్లాడి వెళ్ళారు. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మా, మరి వెంకటయ్య గారు వచ్చారు కదా, మరి ఏంది మీకు న్యాయం జరిగినట్ట, మరి ఏంది ఏం కథ? మేము ఇప్పుడు కాదు, మేము లాస్ట్ 1 సంవత్సరం నుంచి మేము ఎస్సీ కమిషన్కి అప్రోచ్ అయ్యి ఉన్నాము. మేము ఎస్సీ కమిషన్కి ఎప్పుడైతే మేము వెళ్ళినామో అప్పుడే వీళ్ళు ఇది పెద్దగా అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు మాది పడేసిరని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే కమిషన్ నుంచి హీరింగ్లో కూర్చున్నాక ఎట్లా ఇరగొడతారు అయినా ఇరగొట్టిరు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏ సాక్ష్యాధారాలు లేవు కాబట్టి ఎట్టు పరిస్థితుల్లో 100% మా దళితుల భూములు మాకు వస్తాయి కాబట్టి మేము కమిషన్ అప్రోచ్ అయినాం. ఎందుకంటే ఇంకా మాకు గవర్నమెంట్ వినట్లేదు, ఎవరు వినట్లేదు. మాది వినేది ఎవరు? మా కమిషన్లు పెట్టింది ఎందుకు? మా ఎస్సీలకు సపోర్ట్ చేయడానికనే, కమిషన్లు మాకు న్యాయం చేయడానికనే కదా. అందుకని ఇక మాకేం గత్యంతరం లేక మేము ఎస్సీ కమిషన్ అప్రోచ్ అయినాము. ఇక్కడ స్టేట్లో అప్రోచ్ అయినాం, నేషనల్లో కూడా అప్రోచ్ అయినాము. ఇక మాకు ఉన్నది దిక్కు మాకు అదే దళిత మోర్చా, ఎస్సీ కమిషన్ అవి మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు మా దేవుడిని మేము ఇది చేసుకోవాలి కదా. మాకు ఎస్సీ కమిషనే మాకు దేవుడు ఇప్పుడు. ఎందుకంటే మాకు అన్యాయం జరుగుతుంది. ఇక్కడ జరిగే కుట్రల వాళ్ళు ఏంటిదంటే ఈ 10 ఇండ్లు ఎస్సీలే కాబట్టి వీళ్ళు ఎవరితో కొట్లాడారు, ఏం చెయ్యరు. ఎందుకంటే మేము అందరికంటే ఎక్కువ సమయం ఉన్న వాళ్ళం మేమే. కంటిన్యూ 73 నుంచి ఇప్పటి వరకు మేము అదే జాగా మీద ఉన్నోళ్ళను ఇలా పీకేసి మాకు ఏం లేదు అని చెప్పేసి ఖాళీ జాగా అని చెప్పి చూపించుకోవడం అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఆ బిల్డింగ్ ఉంది, అది 3 అంతస్తుల బిల్డింగ్, దానికి కూడా ఇచ్చారు, దానికి నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చిన దాన్ని అది స్టే ఉందని చెప్పి దాన్ని ఆపేసారు. మళ్ళీ అది కూడా ఈ 2 ఎకరాలలో ఉంది కదా, ఈ కాలేజ్ 2 ఎకరాలలోనే ఉంది కదా.
అక్కడ సైడ్ బిల్డింగ్లన్నీ 2 ఎకరాలలో ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే ఇదంతా ఒక సెటిల్మెంట్ అయ్యి ఒక బిల్డర్ చేతులకి ఎక్కడెక్కడో పోయి దీని మీద పోలీసు రాజకీయం బిల్డర్ ఏమేమో నడుస్తుంది. కానీ మాకు అక్కడ మాత్రం సపరేట్ ఎస్సీలకు 10 మందికి మాకు అక్కడ జాగ వదిలేసారు. మాకు అక్కడ కంచె కట్టి మాకు గేట్ కూడా వేరేది. ఈ బిల్డర్ ఎవరైతే దీన్ని ఆక్యుపై చేసి ఇదంతా ఆడే నాటకం అంతా బిల్డర్ది. ఇది ప్రైవేట్ ల్యాండ్. ఒక బిల్డర్ దీని మీద కబ్జా ఉన్నాడు కదా, ఆ బిల్డర్కి పోలీసులు ఆర్డీఓ మళ్ళీ ఏమంటారు హైడ్రా వీళ్ళందరూ ఒక బిల్డర్ని కాపాడుతున్నారు. ఒక బిల్డర్ని కాపాడడానికి దీన్ని గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి డిక్లేర్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. దీని మీద దిగినప్పుడు ఏమవుతుందంటే మేము అక్కడ ఉన్నందుకు వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. అందుకని తెలివిగా ఏం చేశారంటే వాళ్ళందరికీ ఏంటంటే మిలిటరీ సిస్టమ్ చేస్తారు చూడండి, ఎక్కడో చూపించి ఎక్కడో టార్గెట్ చేస్తారు. నోటీసులు అందరు వీళ్ళకి ఇచ్చారు, టార్గెట్ మమ్మల్ని చేసారు. అందుకు మాకు నోటీసులు ఇవ్వలే. మా ఒక్క గుడిసెకు కూడా నోటీసులు ఇవ్వాలి. మేము 73 నుంచి అక్కడ ఉన్నాయని చూపిస్తాం. గుడిసెలు ఇరగొట్టిన రోజు కూడా మేము వీడియోలు తీసినాం, మీడియాని రాని అన్నీ తీసినాం. అన్నీ మా దగ్గర ఎవిడెన్స్, కోర్టు పేపర్, హైకోర్టు, సుప్రీంకోర్టు, లోవర్ కోర్టు అన్ని కోర్టుల నుంచి మా దగ్గర అన్ని పేపర్స్ రెడీగా ఉన్నాయి. రేపు హెయిరింగ్లో కూర్చుండి మాట్లాడినప్పుడు వీళ్ళు ప్రూవ్ చేయాలా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వాణి అని వచ్చింది మొన్న పోయినసారి. అసలు ఆమెకు ఈ జాగ మేము ఆమె ఎప్పుడు చూడలే. ఇంతవరకు ఈ జాగ మీద ఏ రోజు కూడా వీళ్ళ హౌసింగ్ బోర్డులు ఎప్పుడు రాలే. ఈ మొన్న హైడ్రా మీద ఎప్పుడైతే కేసు పడ్డదో హైడ్రా మమ్మల్ని దినమంతా ఏం చేయలేక ఏం చేస్తుండే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. గవర్నమెంట్ అంతా వాళ్ళదే కదా. కాబట్టి ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని దించేసి ఆమె ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆమె వచ్చేసి ఏం చేసింది, నేను హౌసింగ్ బోర్డు అని చెప్పేసి ఆమె పోలీసులకు కంప్లైంట్ చేసి మా అందరి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. వెంకటయ్య గారు వచ్చింది కదా, మరి ఆమె ఏమన్నా అన్నారా? మరి ఆమెను కూడా రేపు రమ్మన్నారు కదా, నీది పేపర్ అని చెప్పేసి ఆమె వానికే చెప్పారు. డైరెక్ట్ హౌసింగ్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వానికే చెప్పారు, మీది హౌసింగ్ బోర్డుది అని. నేను ఇప్పుడు బహిరంగంగా నేను చెప్పిన వాళ్ళు ఓడిపోయారు. 2006లోనే హౌసింగ్ బోర్డు ఈ ల్యాండ్ మీద ఓడిపోయింది. ఇది ఫరాతుల్లదని డిక్లరేషన్ కోర్టు నుంచి ఉంది. కాబట్టి ఆమె ఏమన్నారు, ఆ పేపర్స్ తీసుకొని మొత్తం హెయిరింగ్లకు రమ్మన్నారు, నీ దాన్ని ప్రూవ్ చేయమన్నారు. స్థానిక తహసీల్దార్ గారు ఏమన్నారు? స్థానిక తహసీల్దార్ మాకు ఇచ్చిన దాంట్లో ఆయన కూడా ఆయన మాకు ఇచ్చిండు, పాని ఇచ్చిండు. పోయినసారి ఎస్సీ కమిషన్ త్రూ మాకు ఒక లెటర్ వచ్చింది. తహసీల్దార్ ఏమని ఇచ్చిందంటే ఈ ల్యాండ్ ఫరాతుల్లదే. ఎప్పటి నుంచి 73 నుంచి 83 నుంచి 93లా ప్రతిది ఇచ్చిండు ఆయన. ఇక్కడ ఎప్పుడు గుడిసెలు ఉండే అవన్నీ ఇచ్చిండు ఆయన. ఇప్పుడు స్టిల్ ఈ స్థలం గవర్నమెంట్ది కాదు అని తహసీల్దార్ మాకు పాని ఇచ్చిండు. అదే పాని రేపు ఆయన అక్కడికి ఆయన ఇచ్చిండు కాబట్టి మేము ఇంత ధైర్యంగా వచ్చినాం. ఎందుకు మేము తహసీల్దార్ని అందరం ఎస్సీ కమిషన్ నుంచి అప్పుడు హెయిరింగ్లో కూర్చున్నప్పుడు నేషనల్ ఎస్సీ కమిషన్కి ఇచ్చిన రిపోర్ట్ ఉంది వాళ్ళ దగ్గర. ఇప్పుడు మేము స్టేట్ ఎస్సీ కమిషన్కి ఇచ్చినాము. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు అయితే మనతో పాటు ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి పేదలకు అదేవిధంగా ఎస్సీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి అన్ననైతే అండగా ఉంటా అని చెప్పేసి ఎస్సీ కమిషన్కి అయితే అన్న కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఒకసారి వాళ్ళ మాటల్లోనే విందాము. అన్న ఏంటన్న అసలు విషయము? ఇది వెంగళరావు నగర్లో దాదాపు 1965 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా షెడ్యూల్ కులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా దాదాపు 3 తరాల నుంచి ఇక్కడ జీవిస్తున్నారు. అకస్మాత్తుగా హైడ్రా వాళ్ళు వస్తారు, వచ్చి దాన్ని కూల్చేస్తారు. కూల్చిన తర్వాత ఇక్కడ స్థానికంగా ఉన్న ఎవరైతే ల్యాండ్ లార్డ్ కోర్టుకి పోతే కోర్టు డైరెక్టివ్స్ ఇచ్చింది, హైడ్రా ఇది ప్రైవేట్ ల్యాండ్ అట్లా ఎట్లా వచ్చి మీరు దాన్ని ఇల్లు కూలుస్తారని వాళ్ళని పీనలైజ్ చేశారు. సుమారుగా 50,000 రూపాయలు పెనాల్టీ కట్టమని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు హైడ్రా అనే ఒక వ్యవస్థ ఏ రకంగా ప్రైవేట్ ప్రాపర్టీలకు వచ్చి విధ్వంసం చేస్తుంది అని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా డిమాండ్ చేస్తుంది. అదే రకంగా దాని తర్వాత ఎపిసోడ్ ఏమైంది అంటే మేమందరం కలిసి స్టేట్ ఎస్సీ కమిషన్ ఎస్సీ కమిషన్కి అప్రోచ్ అయినాం. ఈరోజు ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ తెలంగాణ స్టేట్ గౌరవనీయులు బాకి వెంకటయ్య గారు ఇక్కడ సైట్ మీదకి రావడం జరిగింది. సైట్ చూసి స్పష్టంగా ఈ యొక్క సైట్ యొక్క పూర్వోత్తరాలు అన్నీ కూడా వారు ఆర్డీఓ గారితో అడగడం జరిగింది. అదే రకంగా దీనికి సంబంధించిన సున్నితమైన విషయాలు, షెడ్యూల్ కులాలకు సంబంధించిన వాళ్ళు గత 70 సంవత్సరాల నుంచి జీవిస్తున్నారు. వాళ్ళని రోడ్డు పాలు చేసి హైడ్రా ఈ రకంగా తమాషా చూస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించట్లేదు. అందుగురించే ఎస్సీ కమిషన్ వాళ్ళు ఇక్కడికి వచ్చి విజిట్ చేసి అన్ని విషయాలు తెలుసుకున్నారు. స్పష్టంగా ఎస్సీ కమిషన్ 24వ తేదీ హీరింగ్కి కాల్ఫర్ చేసింది. అక్కడ స్థానికంగా ఎక్స్ పార్టీ కింద హైడ్రాని, లోకల్ ఆర్డీఓని, అదే రకంగా ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించిన ఈ భూమికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఆ యొక్క హీరింగ్లో పిలవడం జరిగింది. ఇక్కడ ఉన్న స్థానికులు వీళ్ళందరూ కూడా స్పష్టంగా వీళ్ళతో ఖైదాలు ఉన్నాయి. ఫరతుల్లా అనే ఒక ముస్లిం నవాబు ఆ రోజులలో మీరు ఉండండి అని వాళ్ళకి రాసిచ్చిన జాగా ఇది. ఇక్కడ చుట్టుపక్కల అంతా కూడా ఏదైతే హౌసింగ్ బోర్డు అంటున్నారో హౌసింగ్ బోర్డు సంబంధించిన పరిధి వేరే వైపు ఉంది. ఈ స్పష్టంగా ఈ ఎకరం సంబంధించిన జాగా ఏదైతే ఉందో అది ఫరతుల్లా ఖాన్ సంబంధించిన ఒక ముస్లిం నవాబ్ సంబంధించిన జాగా. ప్రైవేట్ పార్టీ దాంట్లో అక్కడ ఉండడానికి షెడ్యూల్ కులాల పైన వాళ్ళు దయచేసి దీనంగా వెనుకబడ్డ కులాల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న కులాలు కాబట్టి వీళ్ళు కట్టుకోండి అని ఆ రోజు ఫరతుల్లా కట్టుకోవడం చోటు ఇవ్వడం జరిగింది. దుర్మార్గంగా హైడ్రా వచ్చి వాళ్ళు కూల్చేసి ఈరోజు ఇదంతా కూడా గవర్నమెంట్ అని ప్రూవ్ చేసే ప్రయత్నం ఏదైతే చేస్తుందో అది చాలా బాధాకరమైన విషయం.
బాకి వెంకయ్య గారు ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ ఇక్కడ రావడం జరిగింది. వారు అన్ని విషయాలు తెలుసుకున్నారు. మాకు స్పష్టంగా మేము ఎస్సీ మోర్చా నుంచి వారికి రిప్రజెంట్ చేస్తాము. వారు ఈరోజు విజిట్ చేసిన తర్వాత 24th హీరింగ్ పెట్టారు. హీరింగ్ రోజు వారు మాతోని డైరెక్ట్గా అనడం జరిగింది, ఏ రకంగా అయినా సరే మేము అందరూ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఒప్పించి షెడ్యూల్ కులాల వాళ్ళకి న్యాయం చేస్తారని కూడా వారు మాకు ఆశ్వాసన ఇవ్వడం జరిగింది. సో పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత మరి ఈ ల్యాండ్కు సంబంధించి ఈ విషయము ఒక కొలిక్కి వచ్చిందంటారా? మరి మాకైతే నమ్మకం ఉన్నది, సార్ వచ్చి చెప్పినారు కాబట్టి పూర్తి నమ్మకంతో మేము కొంచెం సంతోషంగా ఉన్నాము. ఇప్పుడు సార్ వచ్చి ఏమన్నాడు మరి? సార్ ఏమన్నాడంటే మీకు పూర్తి న్యాయం చేస్తాను నేను, ఎందుకంటే ఇక్కడ ఆర్డీఓ గారు రాలేదు. ఆర్డీఓ గారు వస్తే ఇప్పుడే మీకు పరిష్కారం చూపిస్తుండే. ఆర్డీఓ గారు గైర్హాజరు ఉన్నారు కాబట్టి మీరు 24వ తారీఖు అక్కడ 3 గంటలకు కమిషన్కి వస్తే అక్కడ పరిష్కరించి 100కు 100% మీకు న్యాయం చేస్తాను అంటే. కొంతమంది కొంతమంది ఒక ప్రశ్న వేశారు, ఎందుకంటే వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఏమైనా ఇప్పిస్తారని. డబుల్ బెడ్రూమ్ కాదు, వీళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ మేము ఈ స్థలం కావాలనేసి ఇప్పిస్తాం. మేము డబుల్ బెడ్రూమ్ గురించి మేము ఆలోచించాము అని చెప్పారు. చెప్పినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. నమ్మకం అయితే 100కు 100% కలిగింది. హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులు నాళాల్లో పరిరక్షణే లక్ష్యంగా హైడ్రా ఏర్పాటయ్యింది. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఒకసారి మీరు పరిశీలిస్తే ఏ చెరువులు ఉన్నాయి, ఏ నాళాలు ఉన్నాయి, ఎందువల్ల ఎస్సీ కుటుంబాల యొక్క ఇళ్లను కూల్చివేసి మరి వాళ్లను చెట్టు కింద ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ చేసిందో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అదేవిధంగా హైడ్రా అధికారులు మరి జవాబు చెప్పాలని, సమాధానం చెప్పాలని ఈ నిర్వాసితుల యొక్క తరపున భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ప్రశ్నిస్తూ ఉంది. ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి గమనిస్తే హైడ్రాని అడ్డు పెట్టుకొని పేద ప్రజల యొక్క జీవితాలను విచ్ఛిన్నం చేస్తుందని, మధ్య తరగతి ప్రజల యొక్క జీవితాలు ఏదైతే రూపాయి కూడబెట్టుకొని కొనుక్కున్నటువంటి అపార్ట్మెంట్లను కూలుస్తూ మరి పేద ప్రజల ఇళ్లను కూలుస్తూ హైడ్రా అధికారులు మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన పనిచేస్తే భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఊరుకోదని తగిన విధంగా పోరాటానికి సిద్ధంగా ఉంటామని హైడ్రా అధికారులను హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. సార్ ఇప్పుడు మేము 4 నెలల కూలగొట్టి ఇన్ని రోజులు అని చెట్ల కింద అక్కడ ఇక్కడనే ఉన్నాము. వాళ్ళు పిలిచి ఇస్తారేమో అంటే ఎవరు ఇవ్వట్లేదు మాకు. మేము కొంతమందిని లీడర్లను అడిగినాము, వాళ్ళని అడిగినాము, అందరిని ఎంతమందిని బతిలాడినా మీకు రాదు అన్నారు ఇప్పటి వరకు కూడా. ఇవాళ ఎస్సీ కమిషనర్ సార్ వచ్చి మాకు మీ జాగాలు మీకు ఇప్పిస్తామన్నాడు. మాకు ఎంతో గుండె బరువు దిగిపోయింది. మాకు ఇస్తాడన్న నమ్మకం ఉంది, ఇప్పిస్తాడు, మాకు పేదలకు న్యాయం చేస్తాడన్న నమ్మకం కుదిరింది. సార్ మాకు ఆయన్నే దేవుడు అనుకుంటాము. మాకెవరు చేయని న్యాయం మా కమిషనర్ మా పట్ల దయ చూపి మాకు చేస్తున్నాడని మేము ఆ ఎస్సీ కమిషనర్కి నమస్కరించి ఎంతో మేము పోరాటం కూడా చేసినా కూడా మాకు ఎవ్వరు కూడా మాకు మీ జాగ మీకు ఇస్తామన్న మాట లేదు. అయితే ఇప్పుడు సార్ వచ్చి మాకు ఏమన్నారంటే మీ జాగ మీకు ఇస్తామమ్మా అని నమ్మకంగా చెప్పారు ఆయన. మాకు అదే మాకు చాలా మా జాగ మాకు ఇస్తారు అన్నప్పుడు మాకు ఎంతో ఆనందం ఉంది. మా జాగ మాకు వస్తుంది, మేము మా జాగలో మేము ఉండగలుగుతాం అన్న నమ్మకం మాకు వచ్చింది. మాకు అదే సార్ అదే చెప్పాడు, మీ జాగ మీకు ఇప్పిస్తాం, మేము మీకు ఉండేటట్టు చేస్తాం అని చెప్పారు సారు. మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పుడు ఇన్నిసార్లు మేము ఎంతో దుఃఖంతో ఉన్నాం, బాధతో ఉన్నాం, మేము ఎంతో బాధతో ఉన్నాం. మాకు ఎక్కడ కూడా వెళ్ళినా కూడా మాకు మీకు జాగరాదమ్మా, మీకు జాగరాదు, డబల్ బెడ్రూమ్ ఇస్తాము, అది ఇస్తామని చెప్పినా కూడా మాకైతే ఇన్ని సంవత్సరాలు మట్టి మేము ఉండి మాకు కావాలని పట్టుబట్టి ఉన్నాం. ఎందుకంటే మేము ఎక్కడికి పోలేము, మా జాగ మాకు ఇస్తామని సార్ ఎంతో నమ్మకంగా చెప్పారు. మాకు అదే చాలని మేము అనుకుంటున్నాం. ఏమనిపించిందంటే సార్ మాకు సంతోషం అనిపించింది. ఆ సార్ చెప్పంగానే మేము ఇన్నేళ్ళ నుంచి బాధపడుతుంది, మాకు ఈ సార్ వచ్చి న్యాయం చేస్తుండని మాకు ఎంతో సంతోషంగా ఉంది. వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఇప్పిస్తామని సార్ అనగానే మాకు ధైర్యం వచ్చింది. సార్ మాకు ఎక్కడెక్కడ తిరిగినా మాకు ఎవరేం న్యాయం చేయలేదు. మేము అందరిని అడిగి ఎవరు అడిగినా మీకు డబల్ బెడ్రూమ్ ఇస్తామమ్మ అని అన్నారు. మాకు డబల్ బెడ్రూమ్ వద్దు సార్,
మా ఇల్లు మా జాగా మాకు కావాలని అడిగాం సార్ మేము అడిగితే ఇప్పుడు ఆ సార్ వచ్చి మీ జాగా మీకు ఇప్పిస్తామమ్మా అని అన్నాడు. మాకు ఎంతో సంతోషంగా ఉంది సార్. మాకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం. ఎందుకంటే సార్ వచ్చారు కదా, మాట్లాడారు. మీ దగ్గర ఏమున్నాయో డాక్యుమెంట్స్ అన్నీ తీసుకురండి, 100% అయితే మాకు ఇప్పిస్తా అని వాగ్దానం చేసిండు ఆయన. ఇక్కడే గుడిసెలు కట్టుకున్నారు, ఇక్కడనే ఉన్నారు కాబట్టి మీరు న్యాయంగా ఉన్నారు కాబట్టి మీ గురించి మేము న్యాయం చేస్తామని చెప్పిండు. సో ఇన్ని నెలల కాడ నుంచి లేదంటే ఇన్ని సంవత్సరాల కాడ నుంచి పోరాడుతున్నారు కదా, ఎన్ని కష్టాలు అనుభవించారు మరి హైడ్రా పట్ల? ఊహించలేము మేము ఎన్ని కష్టాలు పడ్డామో, ఎంత తిప్పలు పడ్డామో, వానకు తడిసి ఎండకు ఎండి మా పిల్లలతోటి మా బాధలు ఇక దేవునికే తెలుసు, మాకే తెలుసు. ఈ భూమి మీద ఎన్ని సంఘటనలు జరిగినాయి, ఎన్ని పంచాయతీలు అయినాయి, ఎంతమంది బిల్డర్లు వచ్చారు, ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చారు, ఎంతమంది వచ్చినా కానీ మమ్మల్ని ఏం చేయలేకపోయారు. లాస్ట్లో ఎవరేం చేస్తలేరని హైడ్రాకి దింపారు. హైడ్రాకి దింపి వీళ్ళ ఇల్లు అన్నీ తీసేయాలి, వీళ్ళు ఇన్లీగల్గా ఉన్నారు, వీళ్ళకు రైట్స్ లేవు, ఏవి లేవు అని మేము చూపెట్టే డాక్యుమెంట్స్ మేము చూపెడుతున్నాం. మా డాక్యుమెంట్స్ ఏం చూస్తలేరు. వచ్చిర్రు, గబగబ వచ్చిర్రు, ఇక్కడ మొత్తం మన జేసీపీలు అవి ఇవి పెట్టిర్రు. మళ్ళీ ఇక్కడ మీడియా అవి ఇవి వస్తుందని తెలుసుకొని జేసీపీలు తీసుకుపోయి అక్కడ టీవీ హాస్పిటల్లో దాపెట్టిర్రు. సరిగ్గా 3 గంటల వరకు హైడ్రామా నడిచింది. ఇక్కడ 3 గంటలకు సరిగ్గా మెల్లగా దిగిర్రు. దిగేసి దబ స్టార్టింగే మా 6 గుడిసెల మీద 6 గుడిసెలు, ఇక్కడ ఒక 3 గుడిసెలు మొత్తం అటాక్ చేశారు. 10 మంది ఏవైతే కుటుంబాలు ఉన్నారో ఫస్ట్ వాళ్ళకి అటాక్ చేసి తర్వాత మెల్లగా ఇటు వచ్చి ఇక్కడ ఉన్నాయి కూడా గులగొట్టేశారు. ఇక్కడ వాళ్ళు షాక్, తెచ్చిందే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి. ఆ బిల్డర్ మనుషులే మమ్మల్ని తీసేస్తే మొత్తం ఇచ్చేసుకోవచ్చు కదా, అడ్డం ఉన్నది మేమే 10 మంది. ఈ 10 మందికి తీయాలని 30 తిప్పలు పడ్డారు వాళ్ళు. 30 తిప్పలు పడ్డారు. ఇక వాళ్ళకి ఏం అర్థం కాలే. ఒకటే ఒక మార్గం, హైడ్రా వెనక చూడదు, ముందు చూడదు. అవునా కాదా ఇవన్నీ ఏం చూడదు. దానికి కావాల్సింది ఏంది, వీళ్ళు కంప్లైంట్ చేసారు, మేము వచ్చి గులగొట్టినాం. గులగొట్టేస్తే మొన్న సుప్రీంకోర్టులో అది హైకోర్టులో ఎవరని ఏమని చెప్పింది. వీళ్ళు ఇస్తలేరు. 2-3 డేట్లు ఇచ్చింది. ఈరోజు కూడా ఉంది వాళ్ళకు హెరింగ్, అది మన కోర్టు వెళ్ళాలి వీళ్ళు. అక్కడ పోతుర్రు, అక్కడ వాయిదా ఇచ్చేస్తారు, వచ్చేస్తారు. అక్కడ ఇలా చేస్తారని తెలిసి తర్వాత ఇది ఫరతుల్లదని వాళ్ళకి తెలిసిపోయింది. హైకోర్టు జడ్జికి తెలిసింది ఒరిజినల్గా ఇది ఫరతుల్ల ల్యాండ్, ఇది ప్రైవేట్ ల్యాండ్, మీరు గవర్నమెంట్ అని ఎట్లా దూరిర్రు, మీరు ఫస్ట్ ఎవరైనా ఫస్ట్ 50,000 ఫైన్ కట్టి ఆ తర్వాత ఎవరైనా ఇవ్వాలని చెప్పి ముట్టికాయలు వేసినా కానీ ఇప్పటికీ వాళ్ళు కోలుకుంటలేరు. చుట్టూ అంతిమ విజయం మాకు అవుతుందని మేము 100% ఈరోజు ఎస్సీ కమిషనర్ సార్ వచ్చి చెప్పారు కాబట్టి మేము చాలా ఆయన మీద హోప్ పెట్టుకున్నాం, నమ్మినాం. ఈరోజే అయిపోతుండే, కాకపోతే ఆడియో మేడమా సారా తెలియదు, మళ్ళీ వాళ్ళు రానందుకు కొంచెం పెండింగ్ పట్టింది. అయితే 24వ తారీఖు అందరు కలిసి అక్కడికి వచ్చి మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏమున్నాయో మొత్తం నీళ్ళకు నీళ్ళు పాలకు పాలు అక్కడ చూపెట్టి మీదైతే మీది, మాదైతే మాది. నమస్తే అండి, మిర్రర్ టీవీకి చాలా ధన్యవాదాలు. మీకు కృతజ్ఞతగా ఉంటాం తమ్ముడు. ఎందుకంటే స్టార్టింగ్ మాది పడేసిన దగ్గర నుంచి మీరు కవర్ చేస్తున్నారు. పడేసిన దగ్గర నుంచి మీ కవరేజ్ చేసినాకనే దీనికి మంచి ఇంత ఊపు వచ్చింది, అందరికీ జనాలకు తెలుస్తుంది ఏం జరుగుతుందని. అంటే వాస్తవాలు ఎవరు పట్టించుకుంటలేరు. మా పేపర్స్ లాక్కపోయి మా దగ్గర ఏమి లేవు అనేది ప్రూవ్ చేసే ప్రయత్నము హైడ్రా రంగనాథన్ చేస్తుంటే, మీరు మా దగ్గర అన్నీ ఉన్నాయని, మేము జెన్యూన్గా ఉన్నామని ప్రూవ్ చేసింది మీరు. కాబట్టి మీకు మేము చాలా కృతజ్ఞతలు చెప్తున్నాం. మా జాగా మాకు వస్తుంది. ఈరోజు SC/ST కమిషన్ చైర్మన్ వచ్చినాక వాళ్ళందరినీ పేపర్స్ తీసుకొని రమ్మని చెప్పిండంటే ఈరోజు మీరు చేసిన కృషి అని కూడా మేము అనుకుంటాం. మాతో పాటు మీరు కూడా కష్టపడుతున్నారు, పేదలకు మీరు సపోర్ట్ చేస్తున్నారు. అంటే పేదలు ఎక్కడ ఉంటే అక్కడ మీరు ఉంటున్నారు కాబట్టి సమస్యను మీరు సాల్వ్ చేస్తున్నారు. మీ ద్వారా మేము, ఎందుకంటే మాది ఎవరు వింటారు, మేము ఇక్కడ ఎంత మొత్తుకున్నా కానీ ఆ బూరలు ఊదినట్టు అవుతుంది. కానీ మీరు ఇవాళ మమ్మల్ని బయటికి తెచ్చి చూపిస్తున్నారు, మా బాధలు ఏంటిదో మీరు బయట చూపిస్తున్నారు. కాబట్టి మేము మిర్రర్ టీవీకి మాత్రం చాలా ధన్యవాదాలు చెప్తున్నాము. మా జాగా వచ్చిన రోజు మా జాగాలకు మేము వచ్చిన రోజు కూడా మీరు వచ్చి మా రిబ్బన్ కట్ చేయాలని కూడా మేము అనుకుంటున్నాం. కాబట్టి మీకు మాత్రం మేము చాలా ధన్యవాదాలు.